इदं वाताभ्यं समर्पयामि नमः नारायणस्य स्वरूपवरभागशः अमीवो गन्धाः सुगन्धाः अलङ्कारार्था इमे अक्षताः महीमतुलसी सकलाराधनैश्वरोभनमेषु विग्रहाనికి పశువులను పెట్టేసి నైవేద్యం పెట్టేసి राजो भूत्वा समस्त सुखान्यनुभूयत विष्णु सायुज्य बलवाभ्यर्थं श्री लक्ष्मी नारायण देवता स्वरूप छाया उषा समेत श्री सूर्य नारायण स्वामी देवता मुद्धिस्य श्री छाया उषा समेत श्री सूर्य नारायण स्वामी देवता प्रीत्यर्थं తర్వాత ఈ జీలకర్ర బెల్లం అనేటువంటిది సుముహూర్తం అనేటువంటి చేస్తున్నాం. సుముహూర్తం అంటే ఏమిటి? సంస్కృతంలో సు అంటే ఏమిటి? మంచిదైన అని. ముహూర్తం అంటే సమయం. మంచిదైన సమయం ఏమిటి స్వామి అంటే ప్రతిరోజు కూడా మనము ఏదైనా వివాహ సమయంలో ఏదైనా ఒక టైం అనేది పెట్టుకుంటాం. 10 గంటలకు లేదా 10 గంటల 10 నిమిషాలకు 10-15 దాన్నే సుముహూర్తం అంటాం. ఎందుకు అలా సుముహూర్తం అంటారంటే రోజు రాక్షసులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా క్షీరసాగర మదనం చేస్తున్నారు. దేనికోసమో? అమృతం కోసం. అమృతం ఒక్కటే రాలేదు, అందులో నుంచి కల్పవృక్షము, కామధేనువు, హలాహలము, మధు అనేటువంటి పదార్థం అంతా కూడా వచ్చింది. మధు అంటే ఏమిటి? తీయని పదార్థము. మనం జీలకర్ర బెల్లం దేని తయారవుతుంది? మధువు, చెరుకు రసంతో తయారవుతుంది. కనుక ఆ యొక్క రెండు కూడా సుముహూర్తంలో శిరస్సు పైన ఎందుకంటే భుజాల మీద పెట్టచ్చు, అరచేతులలో పెట్టచ్చు, మణికట్టు దగ్గర పెట్టచ్చు. ఎందుకు శిరస్సు పైన పెడతామంటే శిరస్సు పైన ప్రతి మానవునికి కూడా బ్రహ్మరంధ్రం అనేటువంటిది ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రముతో ఎప్పుడైతే సుముహూర్తంలో మంచిదైన సమయంలో చేతులతో ఉండేటువంటి మనకు చాలా నాడులు ఉంటాయి కదా, ఆ చేతులకు ఉండేటువంటి నాడులకు బ్రహ్మద్వారం ద్వారా ఆ సుముహూర్తంలో స్పృశించబడుతుందో కదలబడుతుందో అప్పుడు కదిలినప్పుడు వాళ్ళిద్దరికీ కూడా అన్యోన్యత కలిగి ఉంటుంది. అప్పటి నుంచి కూడా మీ మా అనుకునేటువంటి వాళ్ళు మన అనేటువంటి భావన కలిగి ఉండడానికి ఈ సుముహూర్తం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందులో భాగంగా స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం అనేటువంటిది కూడా సుముహూర్తంగా చేస్తూ ఉన్నాము. మనం ఇప్పుడు ప్రవణ చెప్పుకున్నాం. ఆయన వంశం ఏమిటి, అలానే ఆయన గోత్రం ఏమిటి అని చాలా మందికి రావడానికి కొన్ని కారణాలు ఉండొచ్చుకొని ఏదైనా పెద్ద దేవాలయాలకు లేదా ఏదేమి పడలేదు ఒక వారానికి ఒక రోజు లేదంటే స్నానం చేసిన వెంటనే బయటకు వచ్చి సూర్య భగవాను సూర్యులో లేదా మనసులో ఏదైనా దేవుడు స్మరణ చేస్తే ఆ పంచమైనటువంటిది కూడా ఉచ్చారణ శక్తి. ఉచ్చారణ అంటే మనస్సులో ఉచ్చరించినటువంటి శక్తి కానీ స్మరించినటువంటి శక్తి కానీ ఉంటుంది. బాగా మన నమ్మకాలు చెప్పమంటాం చాలా శక్తి మనం ఏదనుకుంటా వాడుకోనేటువంటిది చాలా శక్తి. If you like this video, please like and subscribe. For more such videos, keep watching our channel.